హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు కరెంట్ అఫైర్స్లో టాపిక్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ కెనబీస్, పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్, ప్రళయ్ మిజైల్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, నేషనల్ స్పోర్ట్ గవర్నెన్స్ యాక్ట్, స్పీడీ ట్రయల్, స్క్రామ్జెట్ కంబస్టర్, ప్రధాన్ మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా, దాన్నే పిఎం శ్రీ స్కీమ్స్ అంటారు, నేషనల్ ఫ్లోరెన్స్ నైటాంగిల్ అవార్డ్స్ 2026. సో ముందుగా మనం కెనబీస్ గురించి తెలుసుకుందాం. సో కాంటెక్స్ట్ ఏంటంటే, మనకి హిమాచల్ ప్రదేశ్ ఈజ్ ఫైనలైజింగ్ అ పాలసీ టు లీగలైజ్ అండ్ రెగ్యులేట్ కెనబీస్ కల్టివేషన్ ఫర్ మెడికల్ అండ్ ఇండస్ట్రియల్ పర్పసెస్. సో హిమాచల్ ప్రదేశ్ ఏంటంటే ఈ కెనబీస్ని పండించాలని చూస్తుంది. సో అందుకు ఇది న్యూస్లో ఉంది. మనం దీన్ని ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కెనబీస్ గురించి తెలుసుకోవాలి, ముఖ్యంగా గవర్నెన్స్ డైమెన్షన్లో. About cannabis. Cannabis cultivation involves growing the cannabis sativa plant for its fiber or psychoactive compounds, that is marijuana. సో మనం ఈ కెనబీస్ అన్నది, ఈ ప్లాంట్ అన్నది కెనబీస్ సటైవా. సో ఈ ప్లాంట్ అన్నది మనం దేని గురించి గ్రో చేస్తాం? వాటి ఫైబర్స్ గురించి, అలాగే దాని సైకో యాక్టివ్ కాంపౌండ్స్ గురించి, ఎక్స్ట్రాక్షన్ గురించి మనం గ్రో చేస్తాం. దాన్నే మారువానా అని చెప్పి అంటారు అన్నమాట. సో లీగల్గా ఈ కెనబీస్ కల్టివేషన్ ఫ్రేమ్వర్క్ అన్నది మనకి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ ద్వారా రెగ్యులేట్ అవుతుంది 1985 నుంచి. ఓకే, సో ఈ మారువానా అన్నది ఒక డ్రగ్ మాట. సో ఇది రెగ్యులేట్ అయినప్పుడు ఈ యాక్ట్ అన్నది కొన్ని స్టేట్స్ని గ్రో చేయడానికి పర్మిట్ చేస్తుందన్నమాట. అది కూడా స్పెసిఫిక్గా ఏ పర్పస్ కోసం గ్రో చేయాలో కూడా అందులో మెన్షన్ చేస్తుంది. సో మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ పర్పసెస్ అన్నవి గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఇది ఒక డ్రగ్ కదా. సో దీని కల్టివేషన్ కూడా చాలా లిమిటెడ్గా కొన్ని ఉపయోగాల కోసమే రెగ్యులేట్ చేస్తూ కల్టివేట్ చేస్తారన్నమాట. సో ఇది స్ట్రిక్ట్లీ రెగ్యులేటెడ్ క్రాప్ మాట. ఓకే, ఒకటి మెడికల్ పర్పసెస్కి, ఇంకొకటి ఇండస్ట్రియల్ అండ్ సైంటిఫిక్ పర్పసెస్ కోసం స్ట్రిక్ట్ రెగ్యులేషన్లో ఈ పర్టికులర్ కెనబీస్ అన్నది పెంచుతారు. నెక్స్ట్ పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్. సో ఇది న్యూస్లో ఉంది. సో దీని గురించి మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాలి. సో ఈ పర్టికులర్ పిఎం గతిశక్తి అన్నది ఎప్పుడు మనకి లాంచ్ అయిందంటే 2021లో లాంచ్ అయింది. సో మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? ఫర్ ప్రొవైడింగ్ మల్టీ మోడల్ కనెక్టివిటీ infrastructure to various economic zones and improving logistic efficiency across India. ఓకే, సో మన ఇండియాలో బిజినెస్కి వన్ ఆఫ్ ద హర్డల్ ఏంటంటే లాజిస్టిక్స్ అని చెప్తాం. అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్, అలాగే మనకి కంప్లీట్గా అంటే ఒక ప్రొడక్ట్ మనకి సోర్స్ నుంచి డెస్టినేషన్కి వెళ్ళడానికి మధ్యలో ఉంటాయి కదా వేరియస్ స్టేజెస్, వాటిని అన్నిటిని మనం లాజిస్టిక్స్ అంటారు. అందులో వేర్ హౌసింగ్ వస్తుంది, అలాగే మనకి టోల్ సర్వీసెస్, ఇలా మనకి ట్రాఫిక్ డిలేస్, ఇవన్నీ కలిపి మనం లాజిస్టిక్స్ అంటాం అన్నమాట. సో ముఖ్యంగా ఈ పిఎం గతిశక్తి అన్నది ఏంటంటే, మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవైజ్ చేసుకోవాలి. అది మల్టీ మోడల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఇంప్రూవైజ్ చేసుకోవాలి. ముఖ్యంగా మన ఎకనామిక్ జోన్స్తో కనెక్ట్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవైజ్ చేసుకోవడం వల్ల మనం లాజిస్టిక్ కాస్ట్ అన్నది తగ్గించాలి అనుకుంటున్నాం. సో లాజిస్టిక్ కాస్ట్ తగ్గిస్తే ఆటోమేటిక్గా మన ప్రొడక్ట్స్ అన్నవి కాంపిటేటివ్ అవుతాయి అన్నమాట. సో ఇట్ ఈస్ అండర్ అ సింగిల్ మినిస్ట్రీ. It is not under a single ministry, but it is coordinated by the Department for Promotion of Industry and Internal Trade under Ministry of Commerce and Industry. So ఇది మల్టీ మోడల్ కనెక్టివిటీని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటుంది కదా. అంటే ఏంటి? రోడ్ అని, రైల్వే అని, అలాగే వాటర్ వేస్ అని, ఇలా డిఫరెంట్ మోడ్స్ని కనెక్ట్ చేస్తూ మెయిన్లీ దేన్ని అచీవ్ చేయాలనుకుంటున్నాం? లాజిస్టిక్ కాస్ట్ని తగ్గించాలనుకుంటున్నాం. అందుకే ఈ స్కీమ్ అన్నది కేవలం ఒక మినిస్ట్రీ అండర్లో లేదు, వేరియస్ మినిస్ట్రీ అన్ని కోఆర్డినేట్ అవుతూ చేసే ప్రాజెక్ట్ మాట. కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మాత్రం మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి ఇచ్చారు. అండ్ అది కూడా ఒక బాడీకి ఇచ్చారు. ఆ బాడీ ఏంటి? డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ మాట. సో ద ప్లాన్ విల్ ప్రొవైడ్ సీమ్లెస్ అండ్ ఎఫిషియంట్ కనెక్టివిటీ ఫర్ ద మూవ్మెంట్ ఆఫ్ పీపుల్,
goods and services across various modes of transport. So various modes of transport లో మనకి people, goods and services ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఈ స్కీమ్. సో టోటల్ ఇది మల్టిపుల్ మినిస్ట్రీస్ ఇన్వాల్వ్ అయ్యాయని చెప్పాను కదా. సో మనకి 57 సెంట్రల్ మినిస్ట్రీస్ ఆర్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యే, అందులో including 8 infrastructure, 22 social and 27 economic and other ministries have been onboarded on this particular scheme. So మనకి 57 మినిస్ట్రీస్ అన్నవి ఇన్వాల్వ్ అయ్యే డిఫరెంట్ సెగ్మెంట్లో, కొన్ని ఎకనామిక్ డైమెన్షన్లో అయితే, కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొన్ని సోషల్ డైమెన్షన్లో ఉన్న మినిస్ట్రీస్ అన్ని ఇన్వాల్వ్ అయ్యి లాజిస్టిక్స్ సెక్టర్ని, ముఖ్యంగా మల్టీ మోడల్ కనెక్టివిటీని ప్రమోట్ చేయడానికి ఉన్న స్కీమ్ ఇది. నెక్స్ట్, సో ఆబ్జెక్టివ్ ఏంటి? ఇంటిగ్రేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫర్ సీమ్లెస్ మల్టీమోడల్ కనెక్టివిటీ. సో కీ టార్గెట్స్ ఏంటి? రెడ్యూస్ లాజిస్టిక్ కాస్ట్, ఇంప్రూవ్ సప్లై చైన్ ఎఫిషియన్సీ అండ్ బూస్ట్ ఎకనామిక్ గ్రోత్. సో ఎకనామిక్ గ్రోత్ని మనం ఎలా పెంచాలనుకుంటున్నాం? మన లాజిస్టిక్ కాస్ట్ని తగ్గించుకోవాలి అండ్ మన సప్లై చైన్ ఎఫిషియన్సీని పెంచుకోవడం వల్ల మన ఎకనామిక్ గ్రోత్ అన్నది పెరుగుతుంది. ఎందుకంటే మన ప్రొడక్ట్స్ అన్నవి మనకి బయట కంట్రీస్లో కూడా కాంపిటేటివ్ అవుతాయి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనకి గ్రోత్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. సో అందుకే ఈ స్కీమ్ ద్వారా మన ఎకనామిక్ గ్రోత్ అన్నది ఫ్యూచరిస్టిక్గా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. నెక్స్ట్, కాంపోనెంట్స్. సో పిఎం గతిశక్తి ఈస్ డ్రివన్ బై 7 ఇంజన్స్. ఏంటది? రైల్వేస్, రోడ్స్, పోర్ట్స్, వాటర్వేస్, ఎయిర్పోర్ట్స్, మాస్ ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇలా మనకి లైక్ ప్లాన్ ఎలా ఉంది? మొత్తం 7 ఇంజన్స్గా డెవలప్ చేయాలని చూస్తున్నారు అన్నమాట. సో మల్టీ మోడల్ కనెక్టివిటీ, లాజిస్టిక్స్ని ఇంప్రూవైజ్ చేయాలని. సో దేని మీద ఫోకస్ చేస్తున్నారంటే 7 ఇంజన్స్. ఇవి ఇంపార్టెంట్ అండ్ ఇవి కూడా గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్ రెస్పెక్టివ్లో వాళ్ళు అడగచ్చు అన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టర్స్ ఆర్ మెయిన్లీ ఫోకస్డ్ ఇన్ పిఎం గతిశక్తి స్కీమ్ అని చెప్పి. సో ఈ పర్టికులర్ అన్ని మీకు ఎగ్జామ్ రెస్పెక్టివ్లో గుర్తుంచుకోవాలి. Institutional mechanism involves coordination between central, state and local governments. డేటా ఇంటిగ్రేషన్ కోసం శాటిలైట్ ఇమేజినరీ అన్నది వాడుతున్నాం అన్నమాట. ఎందుకంటే సీమ్లెస్ ట్రాన్స్పోర్ట్కి హెల్ప్ అవుతుంది. బెనిఫిట్స్ ఏంటంటే ఫాస్టర్ ప్రాజెక్ట్ అప్రూవల్స్, రెడ్యూస్ డిలేస్, బెటర్ రిసోర్స్ యూటిలైజేషన్. అండ్ రిలేటెడ్ పాలసీస్ ఏంటంటే సపోర్ట్ ఇనిషియేటివ్స్ లైక్ మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా అండ్ నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ. సో ఈ పాలసీస్ కూడా ఈ స్కీమ్ అన్నది చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ప్రళయ్ మిసైల్స్. సో రీసెంట్గా ఇది న్యూస్లో ఎందుకుందంటే డిఆర్డిఓ మనకి సక్సెస్ఫుల్గా ఈ 2 ప్రళయ్ మిసైల్స్ లాంచ్ని టెస్ట్ చేసిందన్నమాట. సో దాని గురించి ఇది న్యూస్లో ఉంది. మనం దీన్ని డిఫెన్స్ పర్స్పెక్టివ్లో మనం ముఖ్యంగా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలన్నమాట. ప్రళయ్ ఈజ్ అన్ ఇండిజీనియస్ సర్ఫేస్ టు సర్ఫేస్ షార్ట్ రేంజ్ క్వాజీ బ్యాలిస్టిక్ మిసైల్. సో ఇదేంటి? సర్ఫేస్ మీద నుంచి సర్ఫేస్కి వేసే మన ఇండిజీనియస్ మిసైల్ అన్నమాట. ఇండిజీనియస్ అంటే ఇండియాలో తయారైన మిసైల్. అండ్ అంతేకాకుండా ఇది షార్ట్ రేంజ్. సో మీకు మొన్న రేంజెస్ గురించి చెప్పాను కదా, మిసైల్ రేంజెస్. సో షార్ట్ రేంజ్ అంటే బిలో 1000 కిలోమీటర్స్ ఉంటే దాన్ని షార్ట్ రేంజ్ అని చెప్పి అంటాం అన్నమాట. ఓకే, సో క్వాజీ బ్యాలిస్టిక్ మిసైల్. సో క్వాజీ బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఫస్ట్ బ్యాలిస్టిక్ మిసైల్ అంటే చూద్దాం. బ్యాలిస్టిక్ మిసైల్ ఏంటంటే మనం ఒకసారి మిసైల్ లాంచ్ చేసిన తర్వాత అది ఒక ఫిక్స్డ్ పాత్ని తీసుకుంటుంది అన్నమాట. అంటే జనరల్గా అది ఒక పారాబాలిక్ పాత్ని తీసుకుంటుంది అండ్ ఇట్ ఈస్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ. సో ఇది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ కంట్రోల్లో ఉంటూ మూమెంట్ అన్నది ఉంటుంది బ్యాలిస్టిక్ మిసైల్. సో క్వాజీ బ్యాలిస్టిక్ మిసైల్ ఏంటంటే మనకి ఇది బ్యాలిస్టిక్ మిసైల్ లాగానే వర్క్ చేస్తుంది, కానీ డ్యూరింగ్ ఫ్లైట్ దాని డైరెక్షన్ని అండ్ దాని ఆల్టిట్యూడ్ని చేంజ్ చేసుకోగలదు అన్నమాట. దీన్నే క్వాజీ బ్యాలిస్టిక్ మిసైల్ అన్నమాట. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి డిటెక్షన్ అన్నది
ఎనిమీ రేడార్స్ కి డిటెక్షన్ అన్నది కష్టం అవుతుంది మరి. సో బాలిస్టిక్ మిజైల్స్ ఏంటంటే మనకి ఉన్న మిజైల్స్ లో మనకి డిటెక్షన్ అన్నది ఫాస్ట్ గా అవుతుంది. సో క్రూజ్ మిజైల్స్ అంటే మనకి ఏంటంటే క్రూజ్ మిజైల్స్ టైప్ లో ఏంటంటే మనకి డిటెక్షన్ తక్కువ ఉంటుంది కానీ ఎక్కువ వార్ హెడ్ ని మనం పంపించలేము మరి. సో క్వాజీ బెలాస్టిక్ మిజైల్స్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే డ్యూరింగ్ ఫ్లైట్ ఇట్ క్యాన్ చేంజ్ ద డైరెక్షన్ అండ్ ఆల్టిట్యూడ్ అండ్ దీనివల్ల ఏంటంటే మనకి డిటెక్షన్ అన్నది కొంచెం కష్టం అవుతుంది. సో దీన్నే క్వాజీ బ్యాలిస్టిక్ మిజైల్ అంటారు. ఈ ప్రళయ్ అన్నది మనకి క్వాజీ బ్యాలిస్టిక్ మిజైల్ అన్నమాట. అండ్ ఇప్పుడు దీని రేంజ్ అండ్ పేలోడ్ చూద్దాం. సో రేంజ్ అంతా మనకి 400 కిలోమీటర్స్ చెప్పాను కదా. ఇక్కడ షార్ట్ రేంజ్ అంటే లెస్ దెన్ 1000 కిలోమీటర్స్ కాబట్టి ఇక్కడ ప్రళయ్ అన్నది 400 కిలోమీటర్స్ అంటే మనం 400 కిలోమీటర్స్లో ఉన్న టార్గెట్తో మనం ఈ ప్రళయ్తో గురి పెట్టగలం అన్నమాట. అండ్ ఇట్ క్యారోస్ అ పేలోడ్ ఆఫ్ 500 to 1000 kgs. సో వార్ హెడ్ పేలోడ్ వెయిట్ అంతా 500 to 1000 kgs వరకు అది వెపన్ని డెలివర్ చేయొచ్చు అన్నమాట. సో ప్రొపల్షన్ ఈస్ పవర్డ్ బై సాలిడ్ ప్రొపలెంట్ రాకెట్ మోటార్. సో ఇక్కడ ఏంటి సాలిడ్ ఫ్యూయల్ మనకి యూస్ చేస్తున్నారు. ద మిజైల్ ఈస్ ఎక్విప్డ్ విత్ ద స్టేట్ ఆఫ్ ఆర్ట్ నావిగేషన్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్ ఎన్ష్యూరింగ్ ప్రిసిషన్ టార్గెటింగ్ ఈవెన్ ఇన్ ఛాలెంజింగ్ టెరైన్స్. సో మనకి ఛాలెంజింగ్ టెరైన్స్లో అంటే మనకి వెదర్ బాగాలేకపోయినా సిచ్యువేషన్స్ బాగాలేకపోయినా మనకి క్లైమేట్ సిచ్యువేషన్ సపోర్ట్ చేయలేకపోయినా దీనిలో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉండడం వల్ల అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండడం వల్ల మనం ఎక్కడికి గురి పెట్టాలనుకుంటున్నామో అది తప్పకుండా మనం రీచ్ అవ్వచ్చు అని చెప్పి ఈ పాయింట్ మనకి చెప్తుంది. ఇట్ ఈస్ అ క్యాపబుల్ ఆఫ్ క్యారింగ్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ వార్ హెడ్స్ టు ఎంగేజ్ అ వైడ్ రేంజ్ ఆఫ్ టార్గెట్స్. సో మల్టిపుల్ టైప్ ఆఫ్ టార్గెట్స్ని ఇది క్యారీ చేయగలదు అని చెప్తున్నాం. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీకు గుర్తుంచుకోవాల్సింది సర్ఫేస్ టు సర్ఫేస్, షార్ట్ రేంజ్, క్వాజీ బ్యాలిస్టిక్ అండ్ అలాగే దీని పేలోడ్ ఏంటి అండ్ దీని రేంజ్ ఏంటి అండ్ అలాగే దీని ఇంజన్ టైప్ ఏంటి. నెక్స్ట్ సో స్పీడ్, దీని స్పీడ్ అంతా మనకి మ్యాక్ 6.1 మాట అండ్ కెన్ ఎంగేజ్ టార్గెట్ సచ్ as radar installation, command centers, airstrips. It has an ability to change its path after covering a certain range mid-over. చెప్పాను కదా అందుకే దీన్ని క్వాజీ బ్యాలిస్టిక్ అంటారు. సో ఇది ఎవరు డెవలప్ చేశారంటే రీసెర్చ్ సెంటర్ ఇన్రాట్ అండ్ ఇన్ కొలాబరేషన్ విత్ DRDO. నాకు కామెంట్ సెక్షన్లో ఈ పర్టికులర్ రీసెర్చ్ సెంటర్ ఇన్రాట్ అన్నది ఇండియాలో ఏ లొకేషన్లో ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మనకి ఇండస్ట్రీ పార్ట్నర్స్ ఎవరు? భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండ్ మెనీ అదర్ ఇండస్ట్రీస్ అండ్ MSMEs. సో చాలామంది ఇండియన్ బేస్డ్ కంపెనీసే కొలాబరేట్ అయ్యి తయారు చేసిన ఈ మిజైలే ప్రళయ్. నెక్స్ట్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సో రీసెంట్గా మనకి ఈ పర్టికులర్ ఏజెన్సీ గురించి న్యూస్లో ఉంది, ఎందుకో చూద్దాం. In 2025, National Investigation Agency conviction rate is over 92%, secured the extradition of 2611 accused Tahawar Rana and intensified its crackdown on terrorism and organized crime across the country. So మనకి 2025లో ఈ NIA అన్నది ట్రాక్ రికార్డ్ చాలా బాగుంది అని చెప్తూ వచ్చిన ఆర్టికల్ మాట. సో కన్వెక్షన్ రికార్డ్ అన్నది మనకి ఎంత ఉంది? 92% ఉంది. అలాగే మనకి తహవూర్ రానా 2611లో మన మెయిన్ అక్యూజ్ టెర్రరిస్ట్ మాట. అతను దేశం దాటి వెళ్ళిపోతే అతన్ని తిరిగి తీసుకువచ్చారు. అండ్ అలాగే ఇది చాలా మంచిగా మనకి టెర్రరిజం అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ మీద చాలా మంచిగా డీల్ చేసిందని చెప్పి మనకి ఈ ఆర్టికల్ చెప్తుందన్నమాట. సో ఇది మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాలి. సో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, సో ఇది ఎలా ఎస్టాబ్లిష్ అయింది? ఒక చట్టం ద్వారా ఎస్టాబ్లిష్ అయింది. ఏంటా యాక్ట్? NIA యాక్ట్ 2008. ఇక్కడ డేట్ అన్నది మీరు గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఇది మనకి 20/11 ముంబై అటాక్స్ అయింది కదా, దానికి అయిన తర్వాత మనకు ఒక డెడికేటెడ్ బాడీ ఉండాలి, ముఖ్యంగా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వీటి గురించి అని చెప్పి ఫామ్ అయిన పర్టికులర్ బాడీ అది. సో ఫంక్షన్ ఏంటి? సెంట్రల్ కౌంటర్ టెర్రరిజం లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ. సో ఇట్ ఈస్ అ సెంట్రల్ కౌంటర్ టెర్రరిజం యాక్టివిటీస్ని చూడడానికి ఫామ్ అయిన బాడీ మాట. మ్యాండేట్ ఏంటి? ఇన్వెస్టిగేట్ అఫెన్సెస్ ఎఫెక్టింగ్ ఇండియన్ సోవర్నిటీ, సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఎక్సెట్రా. సో ఇది ఏ జ్యూరిడిక్షన్ ఏంటో అన్నది ఇక్కడ డిఫైన్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్
సో ఎన్ఐఏ అమెండ్మెంట్ యాక్ట్ 2019. సో మనకి అమెండ్మెంట్ వచ్చింది. ఆ అమెండ్మెంట్లో ఏం చేంజెస్ అయ్యో చూద్దాం. జ్యూరిడిక్షన్ అన్నది ఎక్స్టెండ్ అయింది. దేనికి? క్యాన్ ఇన్వెస్టిగేట్ schedule offenses committed outside India involving Indian citizens and interests. సో schedule offenses అంటే ఏంటంటే యాక్ట్లోని కొన్ని అఫెన్సెస్ అంటే ఈ ఎన్ఐఏకి ఈ యాక్ట్స్ ఇలాంటి పనులు చేస్తే ఎన్ఐఏ జ్యూరిడిక్షన్లోకి వస్తాయి అని చెప్పి కొన్ని యాక్ట్స్ అన్నవి అందులో ఆర్ కొన్ని పనులు అన్నవి అందులో డిఫైన్ చేయడం జరిగింది అన్నమాట. సో వాటినే షెడ్యూల్ ఆర్ స్కెడ్యూల్డ్ అఫెన్సెస్ అంటారు అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి? సో ఈ ఎన్ఐఏ స్కెడ్యూల్ అఫెన్సెస్ గురించి ఇండియాలోనే కాదు, ఇండియా బయట అయ్యే లైక్ కేసెస్ కూడా ఈ ఎన్ఐఏ డీల్ చేస్తుంది అని మనకి దీని జ్యూరిడిక్షన్ అన్నది ఎక్స్టెండ్ చేశారు. సో ఎన్ఐఏ కెన్ ఇన్వెస్టిగేట్ సర్టన్ సీరియస్ క్రైమ్స్ ఈవెన్ ఇఫ్ దే హ్యాపెన్ outside India if the crime involves Indian citizens, Indian embassies or India's national interest. సో బయటను కూడా ఎవరైనా ఇండియా నేషనల్ ఇంట్రెస్ట్ అయినా, ఇండియన్ సిటిజన్స్కి ఇంపాక్ట్ చేసినట్టు ఆర్ ఇండియన్ ఎంబసీస్ని ఇంపాక్ట్ చేసినట్టు ఏదైనా క్రైమ్ అయితే సో వీటి జ్యూరిడిక్షన్ వాటి మీద కూడా ఉంటుందని చెప్తున్నమాట. అండ్ ఎక్స్టెండెడ్ మ్యాండేట్ కవర్స్ అఫెన్సెస్ అండర్ ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ యాక్ట్ 1908, హ్యూమన్ ట్రాఫికింగ్, సైబర్ టెర్రరిజం ఆర్మ్స్ యాక్ట్ 1959. సో మీకు చెప్పాను కదా, స్కెడ్యూల్డ్ అఫెన్సెస్ అంటే మనకి ఈ యాక్ట్లోనే ఎలాంటి వాటి మీద ఎన్ఐఏ చర్యలు తీసుకోవచ్చు అని కొన్ని అఫెన్సెస్ని ఇంక్లూడ్ చేస్తున్నమాట. ఆ అఫెన్సెస్లో ఈ పర్టికులర్ అమెండ్మెంట్లో కొన్ని యాడ్ చేశారు. ఏంటది? హ్యూమన్ ట్రాఫికింగ్ ఒకటి, ఇంకొకటి అఫెన్సెస్ అండర్ ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్ అని, అండ్ ఇంకొకటి సైబర్ టెర్రరిజం యాక్ట్, ఆర్మ్స్ యాక్ట్. ఈ డైమెన్షన్లో ఇంకొన్ని దాని జ్యూరిడిక్షన్ ముఖ్యంగా షెడ్యూల్ అఫెన్సెస్లో ఇంకొంత లిస్ట్ యాడ్ అయిందన్నమాట. సో ఇవి కాకుండా ఈ న్యూ యాడ్ అయింది కాకుండా ముందున్నవేంటో కూడా చూద్దాం. సో ఏంటవి? టెర్రరిజం రిలేటెడ్ అఫెన్సెస్, బాంబ్ బ్లాస్ట్ ఇది యాక్ట్ చేసింది, హ్యూమన్ ట్రాఫికింగ్, సైబర్ టెర్రరిజం, కౌంటర్ఫిట్ కరెన్సీ, ఇల్లీగల్ ఆర్మ్స్ అఫెన్స్ ఎక్సెట్రా. సో దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? న్యూఢిల్లీలో ఉంది. సో వీటికంటూ ఈ కేసెస్ని డీల్ చేయడానికి స్పెషల్ కోర్ట్స్ అన్నీ ఉంటాయి. సో టోటల్ మనకి ఎన్ఐఏ స్పెషల్ కోర్ట్స్ అన్నవి 51 ఉన్నాయి. అండ్ ఎక్స్క్లూజివ్ ఎన్ఐఏ కోర్ట్స్ అన్నవి 2 ఉన్నాయి, రాంచీ అండ్ జమ్మూలో అన్నమాట. మిగతావన్నీ ఏంటంటే బెంచెస్లా కూర్చుంటాయి అన్నమాట. సో ఇక్కడ మాత్రం ఎన్ఐఏకి ఎక్స్క్లూజివ్గా ఇండియాలో ఉన్న కోర్ట్స్ ఏంటి? రాంచీ ఒకటి, జమ్మూ ఒకటి. నెక్స్ట్ నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ అన్నమాట. సో ఇది మనకి న్యూస్లో ఉంది, దీన్ని ఎగ్జామ్ రెస్పెక్టివ్లో తెలుసుకోవాలన్నమాట. సో మన స్పోర్ట్స్ గవర్నెన్స్ని డెడికేటెడ్గా సపోర్ట్ చేయడానికి తీసుకొచ్చిన ఈ యాక్టే నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ అన్నమాట. సో ఇట్ వాజ్ ఒరిజినలీ నోటిఫైడ్ ఇన్ August 2025, allowing different provisions to be implemented on different dates. It is a landmark legislation aimed at restricting the గవర్నెన్స్ ఆఫ్ స్పోర్ట్ బాడీస్ ఇన్ ఇండియా. సో మన స్పోర్ట్ బాడీ గవర్నెన్స్ అన్నది చాలా ఫ్రాగ్మెంటెడ్గా ఉంది మాట. కొన్ని స్టేట్స్ బాగా ఎంకరేజ్ చేస్తున్నాయి, కొన్ని స్టేట్స్ బాగా ఎంకరేజ్ చేయట్లేదు. సో ఇలా ఫ్రాగ్మెంటెడ్గా ఉండడం వల్ల మనం ప్రాపర్గా మన స్పోర్ట్స్ అథ్లెట్స్కి సపోర్ట్ ఇవ్వలేకపోతున్నాం. సో ఒక కోఆర్డినేటెడ్గా ఒక ఇన్స్టిట్యూషనల్గా సపోర్ట్ ఇవ్వడానికి తీసుకొచ్చిన లాయే ఇది మాట. సో ఇట్ సీక్స్ టు అలైన్ ఇండియన్ స్పోర్ట్ అడ్మినిస్ట్రేషన్ విత్ ద గ్లోబల్ స్టాండర్డ్స్ వైల్ ప్రయారిటైజింగ్ అథ్లీట్ వెల్ఫేర్ అండ్ ట్రాన్స్పరెన్సీ. సో దీని ఏమేంటి? సో మన స్పోర్ట్స్ గవర్నెన్స్ అన్నది గ్లోబల్ స్టాండర్డ్స్తో మ్యాచ్ అయ్యేటట్టు ఈ పర్టికులర్ లాన్ అనేది తయారు చేశారు. అంతేకాదు అథ్లెట్ వెల్ఫేర్ అన్నది కూడా ఒక ఇంపార్టెంట్ డైమెన్షన్గా కన్సిడర్ చేశారు. అండ్ ట్రాన్స్పరెన్సీ అన్నది కూడా ఇంపార్టెంట్ డైమెన్షన్గా మనకి కన్సిడర్ చేశారు. ఎందుకంటే స్పోర్ట్స్ రిలేటెడ్లో మనకి స్కామ్స్ అని, హరాస్మెంట్ అన్నీ ఎక్కువ ఉంటాయి కదా. సో దీనికోసం ప్రాపర్గా ఒక యాక్ట్ ద్వారా అన్ని సిస్టమాటిక్గా రెగ్యులేట్ చేయాలనుకుంటున్నారు అన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నేషనల్ స్పోర్ట్స్ గవర్నింగ్ బాడీస్ అని చెప్పి బాడీస్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు అన్నమాట. ద యాక్ట్ ప్రొవైడ్స్ ఫర్ ద ఎస్టాబ్లిషింగ్ నేషనల్ ఒలింపిక్ కమిటీ, నేషనల్ పారా ఒలింపిక్ కమిటీ అండ్ నేషనల్ అండ్ రీజనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఫర్ ఈచ్ డెసిగ్నేటెడ్ స్పోర్ట్ మాట. సో ప్రతి స్పోర్ట్కి ఇలా మనకి డిఫరెంట్ బాడీస్ అన్నవి ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు అన్నమాట. ద నేషనల్ బాడీస్ విల్ హ్యావ్ ఎఫిలియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఇంటర్నేషనల్ బాడీస్ మాట.
సో నేషనల్ స్పోర్ట్స్ బోర్డ్. సో ఇది కాకుండా మనకి నేషనల్ స్పోర్ట్ బోర్డ్ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే దిస్ యాక్ట్ ఎంపవర్స్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు ఎస్టాబ్లిష్ అ నేషనల్ స్పోర్ట్స్ బోర్డ్. ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది ఈ బోర్డ్ ఎస్టాబ్లిష్ చేయడానికి. సో ఈ బోర్డు పని ఏంటో చూద్దాం. ఇట్ విల్ గ్రాంట్ రికగ్నిషన్ టు ద నేషనల్ స్పోర్ట్స్ బాడీస్ అండ్ రిజిస్టర్ ద అఫిలియేషన్ యూనిట్స్. Only recognized bodies will be eligible to receive funds from the central government. అంటే ఇది ఒక మనం ఈ యాక్ట్ అన్నదేంటి గ్లోబల్ స్టాండర్డ్స్ తగ్గట్టు అని చెప్పి అన్నాం కదా. సో ఈ నేషనల్ స్పోర్ట్స్ బాడీ ఏంటంటే ఒక రెగ్యులేటింగ్ బాడీ మాట. అంటే ఒక స్టాండర్డ్ బట్టి సెట్ చేసుకుంటూ క్రైటీరియా ఇచ్చుకుంటూ ఈ గవర్నింగ్ బాడీస్కి ఏంటంటే వాటిని రిజిస్ట్రేషన్ ఇచ్చుకుంటుంది మాట. సో ఈ రిజిస్టర్ అయిన బాడీస్కే మనకి ఫండింగ్ వస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. The board may suspend or cancel such recognition or registration subjected to specified condition. అంటే ఇదేం చేస్తుంది, జస్ట్ మనకి ఇట్ ఈస్ గివింగ్ సర్టన్ ప్రిన్సిపల్స్, ఏ ప్రిన్సిపల్స్లో ప్రతి బోర్డు ఉండాలో చెప్తూ అండ్ వాటిని కరెక్ట్గా ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాయి లేదో చెక్ చేస్తూ ఉంటుంది అన్నమాట. చెక్ చేసి రిజిస్ట్రేషన్ అండ్ రికగ్నేషన్ ఇస్తుంది. ఒకవేళ అది కంటిన్యూ అయితే సో మంచిగా ఫండింగ్ వస్తుంది, లేకపోతే ఏమవుతుందంటే డీరిజిస్టర్ చేస్తుంది. డీరిజిస్టర్ చేస్తే దానికి పర్క్స్ కూడా ఆ గవర్నింగ్ బాడీ స్పోర్ట్స్ గవర్నింగ్ బాడీ పర్క్స్ కూడా పోతాయి. నెక్స్ట్ నేషనల్ స్పోర్ట్స్ ట్రిబ్యునల్. సో ఈ నేషనల్ స్పోర్ట్ ట్రిబ్యునల్ ఏంటంటే ముఖ్యంగా స్పోర్ట్ బాడీస్ ఉన్నాయి కదా, వాటి మధ్య ఏమైనా తగాదాలు వస్తే అవి తీర్చడానికి ఏర్పడిన ఒక క్వాజీ జ్యుడిషియల్ బాడీ లాంటిది ఈ నేషనల్ స్పోర్ట్స్ ట్రిబ్యునల్. సో దీని జ్యూరిడిక్షన్ ఏంటి, ఎడ్యుకేట్ స్పోర్ట్స్ రిలేటెడ్ డిస్ప్యూట్స్. ఇట్ విల్ నాట్ హ్యావ్ jurisdiction over specified disputes such as those in relation to games organized by international bodies and internal disputes of the national sports bodies. So manaki ఇది జనరల్గా ఎలాంటి కైండ్ ఆఫ్ కేసెస్ తీసుకుంటుంది, స్పోర్ట్స్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ తీసుకుంటుంది. కానీ అందులో ఏవైనా ఇంటర్నేషనల్ బాడీస్ డీల్ చేసే గేమ్స్ ఉంటాయి కదా, వాటి దాంట్లోకి వెళ్ళదు. అలాగే ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఆఫ్ నేషనల్ స్పోర్ట్స్ బాడీస్ ఉంటాయి కదా, ఇంటర్నల్ లోపల డిస్ప్యూట్స్, ఆ డిస్ప్యూట్స్లో కూడా దీని జ్యూరిడిక్షన్ ఉందని చెప్తుంది అన్నమాట. So oversight of elections. The central government will establish a national panel to electoral officers to oversee elections of the national sports bodies. So national sports body elections ki చూడడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్యానల్ ఆఫ్ ఎలక్టోరల్ ఆఫీషియల్స్ ని మనకి అపాయింట్ చేస్తారు. వాళ్ళు ఈ ఎలక్షన్ ఎలా కండక్ట్ అవుతున్నాయో ట్రాన్స్పరెంట్గా కండక్ట్ అవుతున్నాయో లేదో చెక్ చేస్తారు అన్నమాట. ఎవ్రీ నేషనల్ స్పోర్ట్స్ బాడీ మస్ట్ ఆల్సో కాన్స్టిట్యూట్ అన్ ఎలక్టోరియల్ ప్యానల్ టు ఓవర్సీ ఎలక్షన్స్ ఆఫ్ ఇట్స్ అఫిలియేషన్స్ అన్నమాట. ఓకేనా. స్పీడీ ట్రయల్. సో సుప్రీం కోర్ట్ రీసెంట్గా మనకి ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఒక వ్యక్తి 35 ఏళ్ళగా జైల్లో ఉంటున్నారు. అండ్ తర్వాత అతని కేసు అన్నది ట్రయలే కంప్లీట్ అవ్వలేదు అన్నమాట. సో ఈ పర్టికులర్ కేసు అన్నది సుప్రీంకోర్టు వెళ్ళినప్పుడు సో సుప్రీంకోర్టు స్పీడీ ట్రయల్ అనే దీని మీద ఒక కామెంట్ పాస్ చేశారన్నమాట. సో ఇప్పుడు మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ స్పీడీ ట్రయల్ గురించి తెలుసుకోవాలి. Supreme Court of India, while hearing a criminal case pending for nearly 35 years in Uttar Pradesh, declared that right to speedy trial is not only a constitutional guarantee under Article 21 but also a human right. So right to speedy trial అన్నది మనకి ఫండమెంటల్ రైట్. అది కూడా ఎందులో ఉంది, ఆర్టికల్ 21లో ఉంది. సో ఈ పర్టికులర్ ఇప్పుడు అది ఓన్లీ మనకి కాన్స్టిట్యూషనల్ రైటే కాదు, బేసిక్ హ్యూమన్ రైట్ మాట. సో బేసిక్ హ్యూమన్ రైట్ అని చెప్పి మనకి సుప్రీంకోర్టు చెప్తుంది. సో మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ స్పీడీ ట్రయల్ గురించి తెలుసుకోవాలి. ఆర్టికల్ 21 guarantees the protection of life and personal liberty except according to the procedure established by law. Judicial interpretation has expanded Article 21 to include fair trial, legal aid, human prison conditions and speedy justice. సో మనకి ఆర్టికల్ 21 మనకి ఎప్పటికప్పుడు ఎక్స్పాండ్ అవుతూ ఉంది మాట. సో అందులో మనం జుడిషియరీ ఎక్స్పాండ్ చేసిన డైమెన్షన్స్ ఏంటి, ఫేర్ ట్రయల్ కూడా ఆర్టికల్ 21లో భాగమే, అలాగే లీగల్ ఎయిడ్ కూడా ఒక భాగమే, హ్యూమన్ ప్రిజన్ కండిషన్స్, ప్రిజన్లో మనుషులు ఉండేటట్టు కండిషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం అది కూడా ఒక బేసిక్ హక్ అని చెప్తుంది. అండ్ స్పీడీ జస్టిస్ అన్నది కూడా ఒక ఇంపార్టెంట్ హక్ అని చెప్పి అది ఆర్టికల్ 21
ద్వారా మనకు వస్తుందని చెప్పి సుప్రీంకోర్టు ఆల్రెడీ ఎప్పుడో చెప్పారన్నమాట. సో ఇప్పుడు జ్యుడిషియల్ ఎవల్యూషన్ అంటే మనకి ఈ స్పీడీ ట్రయల్ అన్నది ఆర్టికల్ 21లో ఎలా వెళ్ళింది అంటే మనకి సుప్రీంకోర్టు వేరియస్ తీర్పుల వల్ల ఇంక్లూడ్ చేశారన్నమాట. ఏంటి ఆ తీర్పులో చూడాలన్నమాట. హుస్నారా ఖాతూన్ అండ్ స్టేట్ ఆఫ్ బీహార్. సో ఈ కేసులో ద సుప్రీం కోర్ట్ ఫస్ట్ రికగ్నైజ్డ్ స్పీడీ ట్రయల్ యాజ్ అ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21. ఈ కేసులో ఫస్ట్ టైం స్పీడీ ట్రయల్ అన్నది రైట్ టు లైఫ్లో ఆర్టికల్ 21లో ఫస్ట్ టైం ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇది మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏఆర్ అంటులే వర్సెస్ ఆర్ఎస్ నాయక్. ఈ కేసులో ఏం చెప్పిందంటే సుప్రీం కోర్ట్ laid down principles to determine violation of the right to speedy trial. It clarified that delays caused by systematic inadequacies also violate constitutional right. ఈ కేసులో ఏమంటుందంటే మనకి ఎవ్రీ అక్యూజ్డ్ పర్సన్ హ్యాస్ అ రైట్ టు ట్రయల్ వితౌట్ అన్నెసరీ డిలేస్ మాట. సో ప్రతి పర్సన్కి మనకి రైట్ టు ట్రయల్ ఉంది, అన్నెసరీ డిలీస్ లేకుండా మనం ఆ ట్రయల్ అన్నది కొనసాగించాలి అని చెప్తున్నాం. అండ్ ద కోర్ట్ మస్ట్ ఎగ్జామిన్ వెదర్ ద డిలే ఈజ్ అన్రీజనబుల్. అంటే మనకి ఒక రీజన్ లేకుండా డిలే జస్ట్ అలా చేసుకుంటూ వెళ్తుందో లేదో అన్నది మనం కేస్ బై కేస్ చూడాలి అని చెప్పి మనకి ఈ కేసులో మనకి సుప్రీంకోర్టు క్రైటీరియాస్ ఇచ్చింది. అసలు స్పీడీ ట్రయల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడానికి క్రైటీరియాస్ ఇచ్చింది. ఈ రెండు క్రైటీరియాస్ అంటే ఎవ్రీ అక్యూజ్డ్ పర్సన్ హ్యాస్ అ రైట్ టు ట్రయల్ వితౌట్ అన్నెసరీ డిలీస్. అండ్ కోర్ట్ ఏంటంటే ఎగ్జామిన్ చేయాలి అసలు డిలే అవుతుంది, ఎందుకు అవుతుందో అది రీజనబుల్ డిలే కాదా అని చెప్పి. అండ్ సిస్టమాటిక్ ఇన్అడిక్వసీస్ అన్నదన్నమాట. సిస్టమాటిక్ ఇన్అడిక్వసీస్ అంటే మనకి ఈవెన్ అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పీడీ ట్రయల్ ఎందుకు అవ్వలేకపోతుంది అంటే మేబీ మనకి సుప్రీంకోర్టులో కోర్ట్స్ జడ్జెస్ అన్నారు తక్కువ ఉన్నారు అనుకోండి. సో అప్పుడు కూడా మనకి కేసెస్ అన్న వెంటనే రావు. సో ఇవన్నీ ఏంటంటే సిస్టమాటిక్ డిలేస్ మాట. సో సిస్టమాటిక్ డిలేస్ అంటే ఇట్ రిఫర్స్ టు ప్రాబ్లమ్స్ విత్ ఇన్ ద జ్యుడిషియల్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ సచ్ యాజ్ షార్టేజ్ ఆఫ్ జడ్జెస్, too many pending cases, poor investigation, administrative delay and repeated adjournment. సో ఇలాంటివన్నీ సిస్టమాటిక్ డిలేస్ అంటారు. అండ్ ఈ కేసు ద్వారా సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, clarified that delays caused by systematic inadequacies also violate constitutional right. So even అవి systematic inadequacies అయినా మీరు స్పీడీ ట్రయల్ రైట్ టు స్పీడీ ట్రయల్కి అగెయిన్స్ట్గా ఉంటుంది. సో కోర్టే ఆ బాధ్యతని తీసుకోవాలి అని చెప్పి ఈ కేసు ద్వారా మనకి తెలుస్తుంది. సో ఈ రెండు కేసెస్ ముఖ్యంగా స్పీడీ ట్రయల్ గురించి గుర్తుంచుకోవాల్సిన కేసెస్. ఈ కేసులో ఏంటంటే మనకి హుస్నారా ఖాతూన్ అండ్ స్టేట్ ఆఫ్ బీహార్లో మనకి ఫస్ట్ టైం స్పీడీ ట్రయల్ అన్నది ఆర్టికల్ 21లో యాడ్ చేశారు. అండ్ ఏఆర్ అంటులే అండ్ ఆర్ఎస్ నాయక్లో మనకి ఏంటంటే ఆ స్పీడీ ట్రయల్ ఎలా అవుతుందో లేదో కోర్ట్ క్రైటీరియా ఇచ్చిందన్నమాట చెక్ చేసుకోవడానికి. సో ఈ రెండు కేసెస్ అన్నవి మనకి స్పీడీ ట్రయల్ డైమెన్షన్లో ఇంపార్టెంట్. నెక్స్ట్ స్క్రామ్జెట్ కంబషన్. సో డిఆర్డిఓ ఇది రీసెంట్గా ఈ స్క్రామ్జెట్ కంబషన్ ఇంజన్ని మనకి టెస్ట్ చేసింది, అందుకే ఇది న్యూస్లో ఉంది మాట. సో ద టెస్ట్ కండక్టెడ్ అట్ ద స్క్రామ్జెట్ కనెక్ట్ పైప్ టెస్ట్ ఫెసిలిటీ. ఓకే, సో వాట్ ఈస్ అ స్క్రామ్జెట్ ఇంజన్? స్క్రామ్జెట్ ఇంజన్ అంటే సూపర్సోనిక్ కంబషన్ ర్యామ్జెట్ ఈజ్ అన్ అడ్వాన్స్డ్ ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్ డిజైన్డ్ ఫర్ హైపర్సోనిక్ స్పీడ్స్ మాట. అంటే దీని మీనింగ్ ఏంటంటే మనకి రాకెట్ అన్నది గాల్లోకి వెళ్తున్నప్పుడు జనరల్గా మనకి ఆక్సిడైజర్ని కూడా పంపిస్తాం అన్నమాట. సో ఆక్సిడైజర్ కూడా అంటే మనకి ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజర్ని పంపిస్తాం, ఎందుకంటే అది బర్న్ అవ్వాలి కాబట్టి. సో భూమి మీద ఉంటే ఆటోమేటిక్గా ఈ ఆక్సిడైజర్ మనకి గాల్లో ఉంటుంది, అప్పుడు అది బర్న్ అవుతుంది అన్నమాట. సో కానీ మనకి అట్మాస్ఫియర్లోకి వెళ్ళేసరికి ఆక్సిడైజర్ అన్నది తగ్గిపోతూ ఉంటుంది అనే డైమెన్షన్లో మనం ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజర్ పంపిస్తాం. కానీ ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజర్ పంపించడం వల్ల వెయిట్ అన్నది ఇంక్రీజ్ అయిపోతుంది. దానివల్ల మనం పంపించవలసిన పేలోడ్ ఏదైనా ఉందా ఆ పేలోడ్లో మనం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, తక్కువ పేలోడ్ని పంపించాలి, ఎందుకంటే దీని వెయిట్ ఆల్రెడీ ఫ్యూయల్ అండ్ ఆక్సిడైజర్ వల్ల పెరిగిపోయింది కాబట్టి. సో కొన్ని మనకి ఇంజన్స్లో ఏమంటే మనకి అట్మాస్ఫియర్ నుంచి ఆక్సిజన్ తీసుకొని మనకి ఈ పర్టికులర్ మూమెంట్ అన్నది మనకి అయితే దాన్నే మనం ఈ స్క్రామ్జెట్ అండ్ ర్యామ్జెట్ ఇంజన్స్ అంటాం అన్నమాట. సో ఈ స్క్రామ్జెట్ ఇంజన్ ఏంటంటే ముఖ్యంగా మనకి అట్మాస్ఫియర్ నుంచే ఆక్సిడైజర్ని తీసుకొని అండ్ ఈ ఆక్సిడైజర్ని ఇది చాలా స్పీడ్గా వెళ్ళే
మిజైన్ వెళ్ళే వెహికల్ అనుకోండి. సో ఈ స్పీడ్లో ఇంత స్పీడ్లో వెళ్ళాలంటే ఇక్కడ కంబషన్ కూడా అంతే స్పీడ్లో అవ్వాలన్నమాట, హై స్పీడ్లో అవ్వాలి. సో ఈ హై స్పీడ్లో కంబషన్ అచీవ్ చేసే ఇంజనే ఈ స్క్రామ్జెట్ ఇంజన్ మాట. సో ఈ స్క్రామ్జెట్ ఇంజన్లో 2 ఫీచర్స్ ఉన్నాయి. ఏంటి? అట్మాస్ఫియరిక్ 2 ఫీచర్స్ ఉన్నాయి. ఏంటి? ఇట్ కెన్ టేక్ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ అండ్ అలాగే కంబషన్ happens at supersonic speed మాట. అంటే సంథింగ్ బిట్వీన్ 1 to 5 Mach ఈ స్పీడ్లోనే కంబషన్ కూడా అవుతుంది. అలాంటి ఇంజన్స్నే మనం స్క్రామ్జెట్ ఇంజన్ ఏమంటాము? కంప్లీట్గా ఇది ఆక్సిడైజర్ అన్నది అట్మాస్ఫియర్ నుంచే తీసుకుంటుంది, వేరేగా మనం ఆక్సిడైజర్ని తీసుకెళ్ళక్కర్లేదు. అండ్ అలాగే ఈ ఆక్సిడైజర్ మనకి ఫ్యూయల్ కంబషన్ అన్నది మనకి హై స్పీడ్స్లోనే అవుతుంది. సో ఇలా డెవలప్ అయిన స్పెషల్ ఇంజన్నే మనం స్క్రామ్జెట్ ఇంజన్ అంటాము. ఇట్ కంప్రైజెస్ ఇన్కమింగ్ ఎయిర్ యూజింగ్ ఇట్స్ హై స్పీడ్ allowing fuel combustion to occur in supersonic airflow మాట. సో చూడండి ఇక్కడ మనకి కంబషన్ అన్నది సూపర్సోనిక్ కంబషన్ అవుతుంది అండ్ కంప్లీట్గా ఈ కంబషన్ వల్ల ఈ వెహికల్ మూవ్ అయ్యే స్పీడ్ ఏంటి? Mach 5+ అంటే హైపర్సోనిక్ స్పీడ్లో ఆ వెహికల్ మూవ్ అవ్వడానికి వీలవుతుంది అన్నమాట. సో అలాంటి స్పెషల్ ఇంజన్స్నే ఈ స్క్రామ్జెట్ ఇంజన్ అంటాం. అదే సూపర్సోనిక్ కంబషన్ రామ్జెట్ అంటే కంబషన్ అన్నది ఇక్కడ సూపర్సోనిక్ స్పీడ్లో అవుతుందని చెప్పి స్పెసిఫిక్గా డిజైన్ చేసిన ఇంజన్సే ఈ స్క్రామ్జెట్ ఇంజన్స్ అన్నమాట. It achieved a sustained run time of more than 1200 seconds, improving the earlier 700-second test conducted in January 2026. So, ఈ కంబషన్ అన్నది మనకి 1200 seconds వరకు అయ్యింది, ముందు టెస్ట్ చేసినప్పుడు 700 అయ్యింది. సో అది చాలా పెద్ద ఇంప్రూవ్మెంట్ అని మనం అనుకోవచ్చు. ప్రధాన్ మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పిఎం శ్రీ స్కీమ్. సో ఇది మనకి న్యూస్లో ఎందుకంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాస్ ఇష్యూడ్ అ ఫ్రెష్ రిమైండర్ రిగార్డింగ్ ద పెండింగ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రధాన్ మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా స్కీమ్స్ టు వెస్ట్ బెంగాల్, కేరళ అండ్ తమిళనాడు. సో కేరళ, తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్ ఈ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయలేదు అని చెప్పి వాటికి నోటిఫికేషన్స్ ఇష్యూ చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఈ పర్టికులర్ స్కీమ్ గురించి మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకుందాం. ఎయిమ్ ఆఫ్ ద స్కీమ్ ఏంటి? ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ స్కూల్స్ని మోడల్ స్కూల్స్గా తయారు చేయాలనే ఉద్దేశంతో వచ్చిన స్కీమ్ మాట. సో ఎలా చేయాలనుకుంటున్నారంటే ద స్కీమ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ మిలిటరీ స్కూల్స్ existing elementary, secondary and senior secondary schools run by central government and state and local governments around the country. So ఈ స్కీమ్ అన్నది మనకి ఎలిమెంటరీ, సెకండరీ, సీనియర్ సెకండరీ స్కూల్స్ ముఖ్యంగా మన కంట్రీలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉన్న స్కూల్స్కి వర్తిస్తుందని చెప్తున్నారు. స్టేట్స్ మస్ట్ సైన్ MOU విత్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ టు జాయిన్ ద ప్రోగ్రామ్. సో స్టేట్స్ ఏంటంటే మేము ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవుతాము అని లైక్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మనం సెంటర్తో సైన్ చేయాలన్నమాట. నెక్స్ట్, సో ఫండింగ్ ప్యాటర్న్ అన్నది ఎలా ఉంది అంటే ఇది సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్. సో మనకి ఇది ఫస్ట్ టైం గవర్నమెంట్ ఎంత 27,360 crores ఎలకేట్ చేసింది ఫస్ట్ ఫేజ్లో. ఏ పీరియడ్స్కి? 5 yearsకి. అది 2022 to 2026 వరకు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అండ్ మొత్తం దేశం మొత్తంలో 14,500 స్కూల్స్లో ఈ మోడల్ స్కూల్స్గా డిజైన్ చేయాలని టార్గెట్ పెట్టుకుందన్నమాట. సో ఫండింగ్ ప్యాటర్న్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే మనకి స్టేట్ అండ్ సెంటర్ షేర్ కూడా ఉంటుందన్నమాట ఇంప్లిమెంటేషన్. సో జనరల్ స్టేట్స్కి అండ్ యూటీస్కి విత్ లెజిస్లేటర్ అయితే షేర్ 60-40 అని చెప్పి, నార్త్ ఈస్టర్న్ ఆర్ హిమాలయన్ స్టేట్స్కి అయితే షేర్ మనకి 90:100 అని అండ్ యూటీ వితౌట్ లెజిస్లేటివ్ ఏంటంటే కంప్లీట్ 100% ఫండింగ్ ఉంటుందని మనకి ఇక్కడ ఈ ఫండింగ్ ప్యాటర్న్లో చెప్తున్నారు. నెక్స్ట్, నోడల్ ఏజెన్సీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మాట. కానీ ఇంప్లిమెంట్ చేస్తుంది ఎవరు? ఇంప్లిమెంటెడ్ త్రూ ద ఎగ్జిస్టింగ్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ అవైలబుల్ ఆన్ సమగ్ర శిక్ష, కేంద్రీయ విద్యాలయ సంఘతం అండ్ నవోదయ విద్యాలయ సమితి. సో ఇలా ఈ 3 కలిసి వాటిని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో మ్యాక్సిమం ఆఫ్ 2 schools, 1 elementary and 1 secondary or senior secondary school can be selected for block or
urban local body with the upper limit of 14,500 across India. ఇందాక చెప్పాను కదా టోటల్ టార్గెట్ ఈ 5 yearsలో 14,500 schools ని మోడల్ స్కూల్స్గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు. సో దాన్ని ఎలా అచీవ్ చేయాలనుకుంటే మ్యాక్సిమం 2 schools ని, ఒకటి ఎలిమెంటరీ స్కూల్, ఇంకొకటి సెకండరీ స్కూల్ అయినా లేకపోతే సీనియర్ సెకండరీ స్కూల్, ఆ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుంటూ ఒక బ్లాక్ నుంచి ఈ రెండింటిని తీసుకుంటూ ఇలా ఈ టార్గెట్ని రీచ్ చేయాలని వీళ్ళు ప్లాన్ చేశారు అన్నమాట ఈ స్కీమ్ ద్వారా. నెక్స్ట్, it will showcase all the components of the National Education Policy 2020, acts as an exemplary schools and offer mentorship to the other schools in their vicinity. So ఇలా మోడల్ స్కూల్స్గా డెవలప్ చేసి ఈ మోడల్ స్కూల్స్ అక్కడ దగ్గరలో ఉన్న స్కూల్స్కి మెంటర్షిప్ ఇచ్చి వాళ్ళ స్టాండర్డ్స్ని కూడా ప్రమోట్ చేయాలని ఈ పర్టికులర్ స్కీమ్ నెక్స్ట్ విజన్ మాట. ఓకే, సో ఇది ఈ పర్టికులర్ మోడల్ స్కూల్స్గా డెవలప్ చేయాలి కదా, ఆ మోడల్ స్కూల్స్ని ఏ ప్రిన్సిపల్స్తో డెవలప్ చేస్తున్నారంటే మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఇచ్చిన ప్రిన్సిపల్స్ బట్టి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో అవి మొత్తం మనకి 6 పిల్లర్స్గా చెప్తున్నారు అన్నమాట. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలి, ముఖ్యంగా ఎడిక్వసీ, ఫంక్షనాలిటీ, ఏస్థెటిక్స్ అండ్ సేఫ్టీ. అంటే అందరికీ సరిపోయినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అండ్ ప్రాపర్గా వర్కింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అండ్ చూడడానికి బాగుండాలి అండ్ సేఫ్టీ కూడా ఉండాలన్నమాట అండ్ నీట్గా కూడా ఉండాలని. ఇంకొకటి హ్యూమన్ రిసోర్సెస్ అండ్ స్కూల్ లీడర్షిప్. సో మనుషులు, స్కూల్కి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్, టీచర్స్ వీళ్ళందరూ అవైలబుల్గా ఉండాలని. మేనేజ్మెంట్, మానిటరింగ్ అండ్ గవర్నెన్స్, ఈ డైమెన్షన్లో కూడా అది ఫోకస్ చేస్తుంది. స్కూల్లో ఈ డైమెన్షన్ కూడా ఇంప్రూవ్ చేయాలి. అంటే మోడల్ స్కూల్స్లో ఏ 6 డైమెన్షన్లో ఫోకస్ చేస్తున్నారంటే ఈ 6 డైమెన్షన్. ఇంకొకటి బెనిఫిషియరీ సాటిస్ఫాక్షన్, అంటే ఫీడ్బ్యాక్ మాట. సో ఎవరు అక్కడ చదువుకుంటున్నారో అండ్ పేరెంట్స్ వాళ్ళందరూ ఈ పర్టికులర్ స్కూల్స్, మోడర్న్ స్కూల్స్ ఇస్తున్న సర్వీసెస్తో వాళ్ళు సాటిస్ఫాక్టరీ అవ్వాలి. ఇంకొకటి కరికులం, పెడగాగీ అండ్ అసెస్మెంట్ కూడా మనకి స్టాండర్డ్గా ఉండాలి. ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ అండ్ జెండర్ ఈక్వాలిటీ కూడా మనకి ప్రమోట్ చేస్తున్నారు అన్నమాట. అండ్ ఫైనల్గా స్కూల్ క్వాలిటీ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్, ఇది ఒక టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ మాట. సో ఈ మోడల్ స్కూల్స్ని ఒక క్రైటీరియాతోని చెక్ చేస్తుందన్నమాట. సో ఈ ఫ్రేమ్వర్క్లో అది మంచి మార్క్స్ వస్తే ఈ మోడల్ స్కూల్ అన్నది టార్గెట్ అచీవ్ చేసింది అని చెప్పొచ్చు. ఈస్ బీన్ డెవలప్ టు మెజర్ ద ప్రోగ్రెస్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్కూల్స్. అండ్ అలాగే మనకి గ్రీన్ స్కూల్ కాన్సెప్ట్ కూడా ఇందులో ఉందన్నమాట. గ్రీన్ స్కూల్ ఏంటంటే ఈ స్కూల్స్ని డెవలప్ చేస్తున్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకి గ్రీన్ ఎనర్జీని సపోర్ట్ చేసే మెషర్స్ తీసుకోవాలి. అంటే ఎకో ఫ్రెండ్లీ ఫీచర్స్ లైక్ సోలార్ ప్యానల్స్, ఎల్ఈడి లైట్స్, వాటర్ కన్జర్వేషన్, వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఇలా మాట. అండ్ సెలెక్షన్, స్కూల్స్ని ఎలా సెలెక్షన్ అవుతున్నాయంటే 3 stage ఛాలెంజ్ మోడ్లో సెలెక్ట్ అవుతున్నాయి. స్కూల్సే వెళ్ళి సెల్ఫ్ అప్లై చేసుకోవాలన్నమాట ఆన్లైన్ పోర్టల్లో మాట. అండ్ ఎవల్యూషన్ ఫ్రేమ్వర్క్ ఏంటంటే స్కూల్ క్వాలిటీ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్, ఇందాక చెప్పాను కదా, ఇది దీని పర్ఫార్మెన్స్ని ఇవాల్యూట్ చేయడానికి ఉన్న మోడల్ అన్నమాట. నెక్స్ట్, నేషనల్ ఫ్లోరెన్స్ నైటాంగిల్ అవార్డ్స్ 2026. సో రీసెంట్గా మనకి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు నేషనల్ ఫ్లోరెన్స్ నైటాంగిల్ అవార్డ్ 2026ని నర్సెస్ని, అంటే బెస్ట్ సర్వీసెస్, నర్సింగ్ ఫీల్డ్లో బెస్ట్ సర్వీసెస్ ఇచ్చే నర్సెస్కి ఇచ్చారన్నమాట. సో ఆ పర్టికులర్ అవార్డ్ గురించి మనం తెలుసుకోవాలి. సో నేమ్డ్ ఆఫ్టర్ ఫ్లోరెన్స్ నైటాంగిల్, ద ఫౌండర్ ఆఫ్ ద మోడర్న్ నర్సింగ్. It was instituted in 1973 by the Ministry of Health and Family Welfare. ఓకే, సో ఈ పర్టికులర్ అవార్డ్స్ అన్నవి మనకి 1973 నుంచి ఇవ్వడం మొదలు పెట్టారు. సో ముఖ్యంగా ఎవరికి ఇస్తారు ఈ అవార్డ్స్? It recognizes meritorious services of the nurses and nursing professionals who contribute significantly to the society. సో నర్సింగ్ ఫీల్డ్లో అండ్ నర్సెస్గా వర్క్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళ సర్వీసెస్ని గుర్తిస్తూ ఇచ్చే అవార్డ్స్ అన్నమాట. సో టోటల్ మనకి 15 అవార్డ్స్ ఇస్తున్నారు. అండ్ ఏ కేటగిరీలో ఇస్తున్నారంటే రిజిస్టర్డ్ ఆక్సిలరీ నర్సెస్ అండ్ మిడ్వైఫ్, రిజిస్టర్డ్ నర్సెస్ అండ్ మిడ్వైఫ్, రిజిస్టర్డ్ లేడీ విజిటర్స్. సో ఈ 3 డైమెన్షన్స్లో మనకి 15 అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎలిజిబుల్ రెసిపియెంట్స్ ఎవరు అంటే నర్సింగ్ పర్సనల్ వర్కింగ్ ఇన్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్స్, union territories, voluntary organizations, whether it is hospitals, community settings, educational institutions or administration. And each award lo manaku vastuna bahumati entante certificate of merit, cash award of ₹1 lakh and a medal. So ivi entante vallaki valla services ni gurtistu istunna award lo istunna ఏంటంటే సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్, క్యాష్ అవార్డ్ అండ్ మెడల్ ఇస్తున్నారు అన్నమాట. థ్యాంక్ యూ.